అండి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు లాక్ వచ్చేసి మేతి పులావ్. సో మేతి పులావ్ అనేది ఏ విధంగా చేసామో చూద్దాం. ఫస్ట్గా ముందుగా వచ్చేసి పచ్చి కొబ్బరి, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి కూర. సో మన క్వాంటిటీ తగినట్లుగా అన్నీ కలిపి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఏంటంటే పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి కూర. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఏదైనా మసాలా దినుసులు అయితే ఉంటే యాడ్ చేసుకోవచ్చు. దాల్చిన చెక్క, బిర్యానీ అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ చేసి పెట్టుకొని మనము ఎంతైతే క్వాంటిటీ రైస్ తీసుకున్నామో దానికి 1కి 2 వేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే ఈ పేస్ట్లో గ్రేవీ ఉంటుంది కాబట్టి. సో 1 ముక్కలు అలా వేసుకున్నా కూడా సరిపోతుంది. సో ఆ విధంగా పేస్ట్ మనం పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి 1కి 2 లాగా. ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకున్నాక వాటర్ వచ్చేసి మరలేటప్పుడు మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మేతి పులావ్ అనేది కర్ణాటకలో చాలా బాగా చేస్తారండి. ఈవెన్ హోటల్స్ కానీ ఇంట్లో కానీ ఇక్కడ రైస్ ఐటమ్స్ మాత్రం చాలా బాగా చేస్తారు. సో మేతి పులావ్ అని, టమాటా పులావ్ అని, ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్క పులావ్ లాగా యాడ్ చేస్తారనమాట. కానీ మ్యాక్సిమం మనకి ఇక్కడైతే పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేస్తారు పులావ్లలో. సో అందుకే టేస్ట్ వచ్చేసి ఇంకా మరింత బాగుంటుంది. ఇక్కడ నేను కూడా వచ్చేసి ఒకసారి ట్రై చేద్దామనేది చేసుకున్నాను. ఇక్కడ వాటర్ మరలుతుంది కాబట్టి నేను రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మీ ఇంట్లో మెంబర్స్ ఉన్నదాన్ని బట్టి మీరు చేసే క్వాంటిటీని బట్టి చేసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకని నేను ఇక్కడైతే సింపుల్గా ఫస్ట్ ఒక గ్లాస్ ట్రై చేద్దామని చేస్తున్నాను. సో టేస్ట్ అయితే బాగా వచ్చిందండి, ఒక 80% అయితే బాగుంది. దీనిలో కాంబినేషన్గా రైతా చేసుకున్నా బాగుంటుంది, లేదంటే ఉత్తది తిన్నా కూడా బాగానే ఉంటుంది. మనకు పచ్చిమిర్చి కూడా మధ్యలో రావు కాబట్టి అందులో పేస్ట్ చేసేసుకున్నా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. సో కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసి సరిపోతుంది అనమాట. సో మామూలుగా పాత్రలు అయితే మనకు తెలిసిపోతుంది కదా, మామూలు పాత్రలోనే చేసుకోవచ్చు, కుక్కర్లోనే చేసుకోవచ్చు. బట్ కాకపోతే తొందరగా అవ్వాలనేసి ఈరోజు మార్నింగ్ అయితే కుక్కర్లో చేసుకుంటున్నాను. సో జస్ట్ 2 విజిల్స్ పెడితే సరిపోతుంది అనమాట, ఎందుకంటే ఆల్రెడీ మనకి బియ్యం నానంటాయి కుక్కర్లో కాబట్టి త్వరగా అయితే అయిపోతుంది. కానీ ఇట్లా లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ టైంలో తినడానికి లేదంటే బ్రేక్ఫాస్ట్ కింద కానీ చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. దాన్ని అంతా మిక్స్ చేసి పెట్టేసుకుంటే మనకు కావాల్సిన మేతి పులావ్ రెడీ.